ఆయన పిలుపు ఒక ప్రభంజనం. తెలంగాణ సమాజం అంతా ఆ పిలుపు కోసం వేచి చూసింది. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాల విముక్తి కోసం నిస్వార్థ సైనికులుగా పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, నిజంగా నిస్వార్థ సేవకుడు అంటున్నాం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము అతి దగ్గరగా చూసాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దాని అభివృద్ధి అనే అంశాలు తప్ప ఎప్పుడు మీ గురించి, స్వలాభం గురించి ఆలోచించుకునే వ్యక్తిగా మేము చూస్తున్నాం. మీరేమంటారు? వాస్తవానికి రాజకీయాలు నడపవలసిన పద్ధతి అదే కదా. రాజకీయం అంటేనే అర్థం ఏంటంటే సమిష్టి సమస్యలకు సమిష్టిగా మాట్లాడుకొని పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేయటం. అది రాజకీయాలకు ఉన్న వాస్తవమైన అర్థం. ఎక్కడ స్వార్థం ఉంటుందో అది రాజకీయం అనిపించుకోదు. అంబేద్కర్ అంటాడు, గుండాయిజం అనేది కూడా ఒక రకమైన అధికారం, కానీ అది స్వార్థం కోసం జరుగుతుంది. సంప్రదాయాల పేరుతో పెత్తనం కూడా ఒక రకమైన అధికారమే, కానీ ఆ పెత్తనం అనేది మళ్ళీ కొంతమంది ప్రయోజనాలకే పరిమితం అవుతుంది తప్ప మనుషులందరినీ సమానంగా చూసే ఒక అలవాటు ఆ సంప్రదాయాల్లో ఉండదు. మనుషులను మధ్యన తారతమ్యాలు సృష్టించి కొంతమంది ఇతరులపైన పెత్తనం చెలాయించడానికి సంప్రదాయాలు తోడ్పడ్డాయి. కానీ రాజ్యాంగబద్ధమైన అధికారం అనేది ప్రజలందరూ సమిష్టిగా సృష్టించుకొని తమ సమిష్టి ప్రయోజనాల కోసం నిర్వహించుకునేటువంటి అధికారం అది. అట్లాంటి అధికారాన్నే దాంట్లోనే స్వార్థం అనేదే ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చారు కర్పూరి ఠాకూర్ గారికి. కర్పూరి ఠాకూర్ లాగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్పూరి ఠాకూర్ గారు సెక్రటేరియట్లో కూర్చున్నప్పుడు తండ్రి సెక్రటేరియట్ ఎదురుగా షేవింగ్ చేసేవాడు. కేశవరావు జాదవ్ గారికి బాగా తెలుసు, ఈయన కూడా సోషలిస్టే కదా. ఆయనను కలవటానికి వెళ్ళలేదు. యూపీ వెళ్ళిన, ఉత్తరప్రదేశ్ వెళ్ళిన, బీహార్ వెళ్ళినప్పుడు వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆయన కొడుకు కలిసి కొంచెం నాకు ఉద్యోగం ఇప్పియమని చెప్పండి అని అడిగేది. అడిగితే అంతా రాజకీయాలన్నీ అయిపోయిన తర్వాత మీతోనొక ఒక మాట చెప్పాలి అనేవాడు. నువ్వేం చెప్తావో నాకు తెలుసా అన్న. ఓ బచ్చాకు కహీతో నౌకరీ దిలావునా, ఏదన్నా చిన్న నౌకరీ ఇప్పిస్తే ఏం బాయ్ ఇప్పియరాదని అన్నాడు. అంటే నాకు ఈ ఒక్క కొడుకే లేడు, బీహార్ యువకులంతా నా కొడుకులే. ఆ యువతకు న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తే తప్ప నా ఒక్క కొడుకు ఉద్యోగం ఇప్పించుకోవటం అనేది నా లక్ష్యం కాదు అని చెప్పేవాడు. అంటే అంత నిస్వార్థంగా ఉండగలగటం అనేది అవసరం రాజకీయాల్లో. మేము కూడా అదే ఒరవడి నుంచి వచ్చినాం కాబట్టి, అట్లాంటి సంప్రదాయాల నుంచి ఎదిగినాం కాబట్టి దానికి ఆ విలువకైతే కట్టుబడే ఉన్నాం. సార్, ఎట్లా కొంచెం మీ ప్రస్థానం చెప్తారా? ప్రస్థానం అంటే వాస్తవానికి రాజకీయం అనేది అంతా మా ఇంట్లో కూడా ఎవరు రాజకీయాల్లో లేరు. ఎవరు కూడా పెద్దగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్న వాళ్ళు తక్కువ. అందరు కూడా తమ తమ వృత్తులు చేసుకొని బతుకుతూ ఉన్నారు. తమ పనులు చేసుకొని ఏదో బతుకుదెరు పొందుతున్నారు. సమస్య ఏమైందంటే, ఎప్పుడైతే ఈ మేము ఎదిగే దశ, ఎక్కడ సార్, ఏ ఊరు? వరంగల్లో నేను చదువుకున్నా. మాది మంచిర్యాల అయినప్పటికీ వరంగల్లో చదువుకున్నా కాబట్టి మేము డిగ్రీకి వచ్చే సమయానికి చాలా ఒక కీలకమైన రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ గారికి పార్టీలో ఉన్నటువంటి సిండికేట్కి మధ్యన ఘర్షణ తీవ్రతరమైంది. ఇందిరాగాంధీ ఏమో తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, లేకపోతే తన సిద్ధాంతపరంగానే కానివ్వండి, తనకున్నటువంటి ఒక ఆలోచనల వల్ల కానివ్వండి, ఆమె మొత్తానికైతే ఒక సోషలిస్టు భావాలను స్వీకరించి భారతదేశంలో కొన్ని మార్పులకు పూనుకున్నది. బ్యాంకులను జాతీయం చేయాలి, భూమిపైన కొంత కమతాలపైన సీలింగ్ పెట్టాలి. ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఒక అలజడిని సృష్టించింది అప్పటికి సమాజంలో. ఆ అలజడి ఒకవైపు ఉండగా, మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి మళ్ళీ కాంగ్రెస్లో చెన్నారెడ్డి గారు చేరటం మొత్తం యువత ఆగ్రహానికి గురి చేసింది యువతను. కాబట్టి ఆ పరిస్థితులలో మేము క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక క్లాస్ రూమ్లో ఈ చర్చ ఒకటి బయట కూడా బలంగా భారతదేశ వ్యాప్తంగా మొత్తంగా ఆలోచన పరులు, విద్యావంతుల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, సమానత్వమా స్వేచ్ఛన, రెండింటిలో దేనికి ప్రాధాన్యత అని. ఈ చర్చ ఇక క్లాస్ రూమ్లో చాలా భీకరంగా సాగేది.
సమానత్వం లేని స్వేచ్ఛ ఎక్కడిది అని. స్వేచ్ఛని మనం పూర్తిగా దాన్ని త్యాగం చేస్తే మనం ప్రజాస్వామ్యం ఎట్లయితామనేది ఇంకోవైపు. ఈ చర్చలు జరిగేది, వీటన్నింటి ప్రభావం అనేది మా మీద పడ్డది. మేము చాలా లోతుగా ఆలోచించటం, చదవటం, అట్లాంటి ఒక ప్రభావం ఉంది. బయట జరుగుతున్న రైతాంగ ఉద్యమాల ప్రభావము, ఇవన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ ఆందోళన్, సంపూర్ణ క్రాంతి లాంటి ఉద్యమాలు, అవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఏదో ఒక మార్గం భారతదేశానికి ముందుకు సాగటానికి ఏది సరి అయిన మార్గం అని చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మేమందరం కూడా ప్రభావితులమైన. ప్రజాస్వామ్యం అనేది మనకు అవసరం. అయితే ఆ ప్రజాస్వామ్యం అనేది బతకాలంటే సమాజంలో కూడా మార్పులు రావాలి. ఆ మార్పులు కేవలం ప్రభుత్వాల వల్ల రావు. బయట మనం కూడా ఏదో ఒక దానికి తోడ్పాటు అందించాలి, కృషి చేయాలి. ప్రత్యేకించి పౌర హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం నిలబడాలి అనేది మాకు కలిగిన ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే మేము పౌర హక్కుల పరిరక్షణ కోసం పూనుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయం అప్పటికే జయప్రకాష్ నారాయణ్, తర్వాత స్వామి అగ్నివేష్, తర్వాత అట్లాగే అరుణ్ శౌరి, ప్రొఫెసర్ రజనీ కొఠారి, వీళ్ళందరి ఉపన్యాసాలు వింటున్నాం. కాబట్టి మన కర్తవ్యం ఇదే. మనం ఈ పనే చేయగలుగుతాం. భారతదేశంలో ఒకవైపు ప్రజలందరికీ హక్కులు దక్కాలి, అప్పుడే మనం ప్రజాస్వామిక దేశమైతాం. ఆ హక్కులు సాధించడానికి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించాలి. ఇక అప్పటికే ఏంటంటే స్వేచ్ఛన సమానత్వమా అనేది సమసిపోయింది. స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉంటేనే స్వేచ్ఛ ఇనుమడింపజేయగలుగుతాం. స్వేచ్ఛ ఉంటే తప్ప సమానత్వం సాధించలేము అని ఒక ఆలోచనకు వచ్చేసి ఇక ఆ రకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని ఆలోచన ప్రబలి, ఎక్కడైనా పెత్తనం ఉంటే దాన్ని సవాలు చేయటము, అట్లా యూనివర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయటం. ఏ విద్యార్థి సంఘం? అప్పుడు విద్యార్థి సంఘాలు ఏం చేరలేదు. జేఎన్యూలో ఉన్నప్పుడు రాడికల్ సెంటర్ అని పెట్టుకున్నాం, కానీ పెద్దగా నేను ఎక్కడ ఎక్కువ పని చేయలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినాక ఆలోచనల ప్రకారమే యూనివర్సిటీ కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయాలి కదా. ప్రొఫెసర్లు పూర్తిగా పెత్తనం చేస్తానంటే కరెక్ట్ కాదు. మీ మార్గదర్శకత్వం ఉండాలి కానీ పెత్తనం కుదరదు అనే ఆలోచనలతో అప్పుడు యూనివర్సిటీలో కొన్ని జరిగిన ఘటనల మీద నిరసనగా ఒక యూనియన్ పెడితే తప్ప ప్రజాస్వామికీకరణ సాధ్యం కాదనే లక్ష్యంతో అప్పుడు యూనియన్ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేసి అట్లా రాజకీయాల్లోకి ప్రవేశించే కన్నాభిరణ్ గారు అట్లా పరిచయం అయ్యారు. మేము ఏదన్నా విద్యార్థులకు న్యాయం చేయటానికి కోర్టు మార్గం ఉందా అంటే ఎవరు చెప్పిండ్రు మీకు అని నవ్వి, ఏ సంబంధాలైనా మనుషుల మధ్య ఉండే సంబంధాలు మార్చటం మనుషులు పూనుకుంటేనే అవుతుంది తప్ప కోర్టు తీర్పుల వల్ల కాదు. కాబట్టి యూనివర్సిటీల ప్రజాస్వామికీకరణ మీ ప్రోద్బలంతో జరగవలసిందే తప్ప కానీ దానికదే జరగవు అని అంటే అప్పుడు మేమందరం నిర్ణయించుకొని గట్టిగా సార్నే మేము చీఫ్ గెస్ట్గా పిలిచి మాట్లాడించుకున్నాం. అప్పుడు అట్లా ఆయన ఓ రోజు పిలిచి పౌర హక్కుల సంఘంలో పనిచేయమని అడిగిండు. సరే అని బాధ్యతలు తీసుకొని 81 నుంచి ఇక అట్లా సామాజిక కార్యక్రమాల్లో పౌర హక్కుల ఉల్లంఘనను అధ్యయనం చేయటం, వాటిని గురించి పత్రికలకు ద్వారా ప్రజలకు తెలియజెప్పటం, న్యాయం సాధించటానికి ప్రభుత్వాల పాత్ర ఎట్లా ఉండాలో సూచన చేయటం, ఇది మేము అప్పుడు చేసినటువంటి పని. ముఖ్యంగా ఎవరెవరితో కలిసి? అప్పుడు కన్నాభిరణ్ గారు, బాలగోపాలు, తర్వాత ఇంకా వరంగల్లో రామనాథం గారు కూడా ఉండేది అప్పుడు మాతో పాటే. తర్వాత చంపేశారు పోలీసులు ఆయన్ని. అందరం కలిసి ఈ పౌర హక్కుల పరిరక్షణ కోసం పనిచేయటం మొదలుపెట్టినాం. అంటే మేమందరం ప్రవేశించినాక పౌర హక్కుల సంఘాన్ని స్వతంత్రంగా నడపటం మొదలుపెట్టినాం. ఏ పార్టీలకు అనుబంధంగా కాకుండా దీన్ని స్వతంత్రంగా నడపటం మొదలుపెట్టినాం. ఎవరైనా పిలిస్తే మీటింగ్లకు వెళ్ళేది, మాట్లాడేది, కానీ మేము స్వతంత్రంగానే ఉండేది. మా నిర్ణయాలన్నీ మేమే తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారమే సంస్థలో పనిచేసి చాలా దాన్ని విస్తరించినాం. ఎక్కడ పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా వాటన్నింటి మీద స్పందించటం మొదలుపెట్టి పౌర హక్కుల ఉల్లంఘన అనేది ఎక్కడ ప్రభుత్వాలు ఉల్లంఘించినా మనం లేవనెత్తాలి. రెండవది ఏంటంటే వాటిని మనం లేవనెత్తిన అంశాల ప్రాతిపదికన ఉన్న పౌర హక్కులు అమల్లోకి వచ్చేటట్టు చూడాలి, వాటిని విస్తరించాలి, కొత్త వాటిని రూపొందించాలి, వాటి సాధనకు ప్రయత్నం చేయాలి. ఇది మన కర్తవ్యం అనే ఆలోచనతో కరువు సందర్భంగా ఒక హక్కుగా ప్రజలు ఏం వస్తువులు పొందొచ్చును అనే లక్ష్య సాధన కోసం మాన్యువల్ తయారు చేయాలని
ఓకే కరువు మాన్యువల్ అట్లా ప్రతిదీ మేము అడగటం మొదలుపెట్టాం. అప్పుడున్న పరిస్థితుల్లో అసలు పౌర హక్కులు అనేది ప్రశ్న అంటే చాలా నిర్బంధాలు కష్టంగా ఉండే, చాలా కష్టంగా ఉండే. మాతో పాటు పనిచేసిన రామ్నాథన్ గారిని ఆయనకు సంబంధం లేని పరిణామాల్లో ఇరికించి ఆయనను చంపినరు. జాపా లక్ష్మారెడ్డి గారిని అట్లా చాలామంది ఈ క్రమంలో నర్రా ప్రభాకర్ రెడ్డి అట్లా చాలామంది చనిపోయినారు పౌర హక్కుల ఉద్యమంలో. అట్లా అది కష్టంగానే ఉండేది. పోలీసుల దాడులు ఉంటుండేది, తిరగటం కష్టంగా ఉండేది, ప్రతి దగ్గర ఆక్షేపణలు పెట్టేది. మీరు చేసిన ఈ ఉద్యమంలో బాగా సంతృప్తినిచ్చింది, ఎక్కువ ఫలితం ప్రజలకు దక్కింది ఏమైనా ఉన్నాయి? చాలా ఉంది. పౌర హక్కుల భావనను మేము విస్తృతపరిచినాం. భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత పర్యావరణ ఉల్లంఘన కూడా మనుషులకు ఉండే బతికించే జీవించే హక్కు పైన దాడి. అది స్వచ్ఛమైనటువంటి గాలి నీరు పొందితే తప్ప మనిషి బతకలేడు. ఆ అధికారాన్ని మనుషులకు కల్పించవలసిందే. బాధ్యతగా ప్రభుత్వం స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని, విద్యా హక్కును కల్పించాలని, కరువు సమయాల్లో ప్రజలకి కనీసమైన వసతులను ఒక హక్కుగా కల్పించాలని, ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరించేటప్పుడు హక్కుల చట్టానికి లోబడి వ్యవహరించాలని, రాజకీయ ఉద్యమాల పట్ల ఏ నిర్ణయాలైనా హక్కుల చట్టానికి లోబడే తీసుకోవాలని చాలా చర్చ అట్లాంటి లేవనెత్తినం. వాటిని ఇవాళ పౌర హక్కులు అనేవి నిత్య జీవితంలో భాగస్వామ్యం అయినాయి అంటే అది పౌర హక్కుల ఉద్యమంలో భాగమే. ఇవాళ లేరు, కన్నాభిరణ్ గారో బాలగోపాల్ గారో లేరు, కానీ వారి కృషి అనేది మామూలు కృషి కాదు. ఆ కృషి అందరూ కలిసి మొత్తానికి చేసిన ఫలితంగా ఇవాళ పౌర హక్కులు అనేవి జనజీవితంలో భాగమైనవి, మామూలు వాడుక భాషలోకి వచ్చేసినాయి. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఖచ్చితంగా తమ హక్కు ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా అడుగుతున్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నారు, మానవ హక్కుల కమిషన్లో పోయి ఒక దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అట్లా చాలా రకాల పురోగతి ఉంది. మహిళల మీద కూడా ఇంట బయట జరిగే హింసను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూడాలని చెప్పి కూడా ప్రచారం చేసి మొత్తానికి కాన్సెప్ట్ను పౌర హక్కులు అనే సంఘము తన పనిని విస్తరించుకుంటూ పోయింది, బాగా విస్తరించుకుంది. 2000 సంవత్సరం నాటికల్లా భారతదేశంలోనే అతి బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ పోరాటంగా అది ఎదిగింది. దాని ఫలితాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. అట్లాగే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా చాలా సమాచారాన్ని పౌర హక్కుల సంఘం తరఫున కరపత్రాలు తెచ్చి తెలంగాణలో కాదు, ఆంధ్ర ప్రాంతంలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా మీటింగులు పెట్టినాం. ఎంతమంది వచ్చిండ్రు అనే దానికంటే విస్తృతంగా కరపత్రాల పంపిణీ జరిగింది. మీటింగ్లకు హాజరైనాం, అక్కడ మీటింగులు చెప్పినాం, అక్కడ సమస్యలు మాకు అర్థమైనాయి. అందుకనే పౌర హక్కుల ఉద్యమాన్ని చాలా మానవీయంగా నడపటం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మానవీయంగా నడపటం అనేది మాకు సాధ్యమైంది. ఆంధ్ర ప్రాంత ప్రజలు తమకున్న సమస్యలు ఏంటి అని చెప్తున్నప్పుడు మాకు కూడా కనువిప్పే ఒక రకంగా, అరే ఈ సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయంటే విభజన అనేది తెలంగాణ అవసరం కాదు, అది ఆంధ్ర అవసరం కూడా అనేది మేము గుర్తించినాం. అందుకనే విభజన ఉద్యమాన్ని కేవలం ఏదో ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం కాక ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కలిసి నడపవలసిన ఉద్యమంగా మేము దాన్ని చూపగలిగినాం. చాలా వరకు ఆంధ్రాలో కూడా సానుభూతిని సంపాదించుకోగలిగినాం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే దాని నుంచి అందరూ కలిసి ఉద్యమం అనేది, అందరం కలిసి ఒక ఆధిపత్యాన్ని ప్రశ్నించటం, కేవలం హైదరాబాద్ కేంద్రంగా గుప్పెడు మందికి లాభం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు అభివృద్ధి అంటే. ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగాలి, అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ. విభజన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది మేము గట్టిగా నమ్మి చాలా చోట్ల ప్రచారం చేస్తే అక్కడ కూడా ఆంధ్రాలో కూడా చాలామంది కన్విన్స్ అయినరు. మనకు పోయేదే ఉంది, ఎందుకు మీరు అడ్డం పడుతున్నారు? విభజన అయితే ఇప్పుడు విజయవాడలో ఏం లేదు, పేరుకు పెద్దగాని వాళ్ళు ఏం లేదు. ఒకప్పుడు పెద్ద ప్రాంతం, విశాఖపట్నం పెద్దదే, తిరుపతి పెద్దదే, కానీ స్థానికంగా ఒక్క వసతి లేదు. తెలంగాణ నుంచి విడిపోతే మన ప్రాంత అభివృద్ధి గురించి మనం ఆలోచించుకోవచ్చు కదా. గుప్పెడు మందికి హైదరాబాదులో ఉన్న భూముల రీత్యా వాళ్ళు చేస్తున్న వాదనలను మనం ఎందుకు స్వీకరించాలి అని గట్టిగా చాలామంది మాట్లాడే పరిస్థితి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వికాసం కోసం విభజన అవసరమే అని వాదించే ఒక వాతావరణాన్ని మేము ఆ ప్రయత్నం వల్ల తేగలిగినాం. అది కూడా మాకు తృప్తిని. ఈ మానవీయ కోణం వల్లనే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నడిపారనుకోవచ్చు. సాధారణ ప్రజలను ఎక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల చెడుగా మాట్లాడకూడదు అనేది వచ్చింది. మాట్లాడితే ప్రజలే నిలబడి ఇట్లా మాట్లాడటం సరికాదు అని చెప్పే పరిస్థితి కూడా మేము తీసుకొని రాగలిగినాం.
తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా అంతవరకు కేవలం జెంటిల్మెన్ అగ్రిమెంట్ పరిధిలోనే నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన నష్టం అని చెప్పి మేము తర్వాత దాన్ని విస్తృతపరిచి కేవలం అదే కాదు, మనకు చాలా రకాలుగా తెలంగాణ వెనుకబాటుతనానికి ఉమ్మడి రాష్ట్రమే కారణం. తెలంగాణ అనేది ఉమ్మడి రాష్ట్రం అనే జైల్లో ఖైదీగా మిగిలిపోయింది. ఆ విముక్తి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే. నీళ్లు నిధులు మాత్రమే కాదు, ఒక ప్రజాస్వామికంగా జీవించాలన్నా, భాగస్వామ్యం దొరకాలన్నా, తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా, ఇవన్నింటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప ఇంకొక మార్గం లేదు అనేది చాలా విపులంగా మేము చెప్పగలిగినాం. అందుకనే అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాగలిగినారు. అది ఒక గొప్ప విజయంగానే నేను భావిస్తాను. ఇట్లా విముక్త ఉద్యమానికి మీరు నాయకులుగా ఎట్లా అయ్యారు? నేను నాయకులైనమంటే పౌర హక్కుల సంఘం కాలం నుంచి తిరిగేది, తర్వాత ఎవరు మీటింగ్ పెట్టినా పోయి వినేది, సపోర్ట్ చేసేది. ఆ తర్వాత 2001లో ఐక్యవేదికలో భాగంగా తెలంగాణ కోసం ఎన్ని మీటింగులు పెట్టినాం, అసలు మాకే ఇవాళ చూస్తే లిస్ట్ వేసుకుంటే 100 పైన ఉంటాయి మీటింగులు. అన్ని మీటింగులు పెట్టినాం. ఇది నేను చెప్పేది 2 ఏళ్ల కాలంలో 610 జీవో మీద విపులంగా పుస్తకం తెచ్చినాం. ఆ పుస్తకం అనేది మొత్తంగా 610 జీవో మీద అసెంబ్లీలో చర్చకు అది దోహదపడింది. ప్రతి ఒక్కరు దాన్ని చూయించి అసెంబ్లీలో చాలా అర్థవంతంగా చర్చను లేవనెత్తటం, మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తున చాలా సమాచారం తీసుకొచ్చి నీళ్లు రాకపోవడంతో తెలంగాణ వ్యవసాయ రంగం మీద ఉన్న ప్రభావం, ఒక వ్యావసాయిక విప్లవం, హరిత విప్లవం అనేది నీటి లేని ప్రాంతాలను ఏం చేసిందనే విషయాన్ని విపులీకరించటంలోను, తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లా కోల్పోయింది అని చెప్పటంలోనూ చాలా కృషి చేసినాం. తెలంగాణ వ్యవస్థలు ఎట్లా విధ్వంసమైనవి, రాజకీయాల్లో తెలంగాణకు ఉండే సంబంధం ఎట్లా తెగిపోయింది, ఇవన్నీ కూడా చాలా విషయాలు మేము చాలా విపులంగా చెప్పగలిగినాం. ఆ రకంగా ఒక పాత్ర మేము విద్యావంతుల వేదికగా ఏర్పడినాక 2004లో ఈ అంశాలపైన విస్తృతంగా మీటింగులు పెట్టి గ్రామ స్థాయి దాకా కమిటీలు వేసి ప్రచారం చేసినాం. అంతవరకు ఒక జనసభ తప్ప గ్రామ స్థాయి దాకా కమిటీలు వేసి పనిచేసిన సంఘాలు తక్కువ. అట్లా తెలంగాణ జనసమితి అనేది ఒక జాగృతిని తీసుకొచ్చింది ప్రజల్లో. అందువల్ల ఏమైందంటే 2009లో తెలంగాణ జేఏసీ అనేసరికి ఇక వయసు రీత్యా పెద్ద నేను, అప్పటికే యూనివర్సిటీలో ప్రొఫెసరు, తర్వాత బయట కూడా బాగా తిరిగినాం కాబట్టి తెలంగాణ కోసం ఊరూరు తిరిగినాం, మీటింగులు పెట్టినాం. కాబట్టి సహజంగానే ఇంకా ఒక అవకాశం ఏంటంటే జయశంకర్ గారు ఉండాలి. జయశంకర్ గారే సరే చైర్మన్గా ఉండాలని అందరం అప్పుడు అందరూ అనుకున్నారు. సహజంగానే ఆయన పేరే ముందు వస్తుంది. కేసీఆర్ గారు కూడా ఆయన్నే చేద్దామని నిర్ణయించుకుంటే జయశంకర్ గారు అప్పటికి ఆయన ఇక వయసు పై ఉన్న 74, 73, ఆయనకు 73 అనుకుంటా అప్పటికి. ఆయన అన్నాడు, ఇక ఈ వయసులో నేను ఇంకా తిరగటము ఇవన్నీ కూడా నాకు కష్టము, కాబట్టి కోదండను ఉంచండి అని ప్రతిపాదించటం వల్ల మరి కేసీఆర్ గారు కూడా దాన్ని అంగీకరించి మిగతా పార్టీల ముందు ప్రతిపాదన పెడితే యూనివర్సిటీ ప్రొఫెసరు, బయట కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నాడు, మరి బాగానే ఉంది ఆలోచన, ఏ పార్టీ వాడు కాదు కాబట్టి ఉండనీయమని చెప్పాను. పదే ఈ మధ్యనే జానారెడ్డి గారు ఎక్కడో కలిసి ఆయన ఇంట్లోనే ఆ విషయాలు ప్రత్యక్ష సాక్షులం. అట్లా నేను జేఏసీకి చైర్మన్ అయ్యి జేఏసీని సమర్థవంతంగానే నడిపినాం. మరి దానికి నియమించినందుకు అరే తప్పుడు వ్యక్తిని నియమించిండ్రు అని నిందనైతే వాళ్ళ మీద పడకుండానే మేము జాగ్రత్త పడ్డాం. కానీ మీరు ఈ జానారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఐక్యం చేయడం మీకు పెద్ద ఇష్యూ ఏమైనా ఉండేనా, సాధారణంగా నడిచిపోయిందా? వాళ్ళతోని ఎప్పుడు కూడా నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలే. ఎప్పుడన్నోసారి కేసీఆర్తోనే ఘర్షణ అవుతుండే కానీ మిగతా వాళ్ళు ఎవరితో పెద్ద ఇబ్బంది లేకుండే. వాళ్ళందరూ ఏంటంటే ఏమన్నా చేయనియండి, వాళ్లకు పార్టీలో ఉన్న సంబంధాలు చెడిపోకుండా ఉంటే చాలని అనుకునేవాళ్ళు. రెండవది ఏంటంటే వాళ్ళ పార్టీలకు, రాజకీయాలకు ఇబ్బంది కలగకుండా ఉంటే చాలని, మిగతావి ఏదైనా సరే మీరు చేయండి అనేటోళ్ళు. ఇక తమకుతో రాజీనామాలకు పిలిపించిన సందర్భంలో అప్పటికి వచ్చేసరికి ఏమైపోయిందంటే అందరూ వెనుకకు పోయినారు, ఒక టీఆర్ఎస్ఏ నిలబడ్డారు. ఆ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా తెలంగాణ ఉద్యమం బతకటానికి వాళ్ళ ఆ కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనది. వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఒక టీడీపీ నుంచి
రమేష్ ఒకడే రాజీనామా చేశాడు. తర్వాత BJP వాళ్ళందరినీ లక్ష్మీనారాయణ. గెలిపించడానికి మేము గట్టి కృషి చేసినాం. తెలంగాణ జేఏసీ ముఖ్య పాత్ర అప్పుడు పోషించి ప్రతి దగ్గర కూడా జెండా పట్టుకున్నాం. అయితే అంటే ఘర్షణ అంటే ఎలాంటి ఘర్షణ ఉండేది కేసీఆర్ గారితో? ఇట్లాంటివి కొన్ని ఉండేది. తెలంగాణ మిలియన్ మార్చ్ అన్నప్పుడు వద్దు, హింస ప్రజ్వరిల్లుతుంది అని ఒక భయము. అట్లా కాదు సార్, మాకేమో తెలంగాణలో వచ్చిన మార్పుల గురించి ఆలోచన ఉంది, అంచనా ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజం హింసను కూడా చూసింది కాబట్టి దానివల్ల ఉండే ఇబ్బందులు తెలుసు. కేసుల్లో ఇరుగుతాము, జైలుకు పోతాము, ఇవన్నీ నష్టమవుతాయి అనేది. అందుకని హింసాత్మకంగా వద్దు, శాంతియుతంగా నడుపుతాము అని అనుకున్నప్పుడు దాన్ని సమాజం హర్షించింది. ఆ నిర్ణయాన్ని అమలు చేయటానికి ప్రతి వ్యక్తి తన పాత్ర తాను పోషించింది. అంత కట్టుదిట్టంగా ఒక క్రమశిక్షణతో ప్రజలు వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏం కాదు అని మేము కాదు, ఏమన్నా హింస ప్రజ్వరిల్లుతుంది, పరీక్షలు ఉన్నాయి, మనం బదనామవుతాం, ఏం కానీ ఏం సార్ అని మేము గట్టిగా పట్టుబట్టి ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆపితే కష్టము, మళ్ళీ మనం ముందుకు పోవటం అంటే ఏం కాదు, ఏదో ఒకటి చేయొచ్చు అని ఆయన అట్లా ఉండదు సార్, నమ్మకం చెదిరిపోతే కష్టము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన ఆపొద్దని మేము. అట్లా ఘర్షణలు జరిగినాయి. కొన్ని కార్యక్రమాల్లో ఆయనంత సంపూర్ణంగా చిత్తశుద్ధితో ఆమోదించలేదు. అట్లా విజయవంతమైన కొంతమందిని రానియొద్దని కాడ ఘర్షణ ఉండేది. కొన్ని న్యాయమైనవి వారు లేవనెత్తినవి. మేము కొట్లాడుతున్నాం, మేము రాజీనామా చేయబడినప్పుడు మేము చేసినాం, మరి మీరు మమ్మల్ని ఎట్లా పక్కకు పెడతారు, మేము లేకపోతే కష్టం కదా అని అంటే మేము ఆ విషయాన్ని గౌరవించినాం, ఎప్పుడు కూడా కాదని అనలేదు. కానీ సమస్య ఎక్కడ వచ్చేదంటే కార్యక్రమాల కాడికి వచ్చేసరికి హింస ప్రజ్వరిల్లుతుందనే భయము ఆయనకి ఎప్పుడూ ఉండేది. అట్లా జరగదు అనేటువంటి విశ్వాసం, ప్రజల మీద ఉన్న విశ్వాసం ఏమో మాకు ఒక విశ్వాసం ఉన్నది. అట్లా జరిగింది. 69 ఉద్యమం లాంటి మనకు అట్లాంటివి జరగవు సారా, కాలం గడిచిపోయింది, వాళ్ళ పరిస్థితి వేరు. తెలంగాణ ప్రజలు అలా హింసను కోరుకోవటం లేదు, జరగదు, అది రానియరని చెప్పి మేము ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా లాస్ట్కో 2 లైన్లు హింసాత్మకంగా జరిగితే వచ్చే నష్టాల గురించి చెప్పేది. దానికి ప్రజలు తలలూపేది, కరెక్టే, అట్లా కానియొద్దు, ప్రజలు దూరం అవుతారు, భాగస్వామ్యం పోతుంది, కేసులు అవుతాయి, ఇవన్నీ నష్టాలు ఉంటాయి అని చెప్తే ప్రజలు ఒప్పుకున్నారు వాటన్నింటిని. విగ్రహాల ధ్వంసం అది మీ ఇట్లాంటివి మామూలు జనం దృష్టిలో, మా దృష్టిలో కూడా ఏంటంటే ఆగ్రహ ప్రకటన అనేది ఏదో నిర్జీవమైనటువంటి శిలల మీదే కదా అని మేము కూడా ఊరుకున్నాం. ప్రజలు కూడా ఏమన్నారంటే మీరు ఏమన్నా చెప్పండి సార్, ఈడ చూసి చూడనట్టు పోవలసిందే, ఎక్కడో ఒక దగ్గర ఆగ్రహ ప్రకటన జరగవలసిందే అనేది వాళ్ళ పట్టుదల. ఏ శిల తీశాడ వారేసినంత మాత్రాన ఆస్తికో లేకపోతే మనుషుల ప్రాణాలకు వచ్చే నష్టమేం లేదు కదా అని మేము కూడా కొన్ని ఆపే ప్రయత్నం చేయలేదు, చేసే పరిస్థితి లేదు. ఆ మాత్రం వాళ్ళు ఆగ్రహ ప్రదర్శన చేయకుండా వాళ్ళు సంతృప్తి ఎంది వెనక పొమ్మంటే పోరు. కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత దూరం వచ్చిన తర్వాత ఆరూపకంగా వ్యక్తమైతే వచ్చే నష్టమేం లేదు, మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇంకో శిల కాకపోతే ఇంకో టియర్ గ్యాస్లు ప్రయోగాలు జరిగిన, వాటర్ కెనాల్ టియర్ గ్యాస్లు ప్రయోగాలు జరిగిన, అట్లాంటివి జరిగినాయి. వాటిని ప్రజలు తట్టుకున్నారు, చాలా మంది ఎదిరించారు, బాధపడ్డారు, చాలా మంది గాయాలైనవి. కానీ అవన్నీ కూడా పాలకుల యొక్క ఒక అప్రజాస్వామిక ధోరణికి సంకేతాలుగా చూసినారు. మా రాష్ట్రం మేము అడుగుతున్నాం కదా, మీకెందుకు ఈ కోపం, ఎందుకు మీరు ఇంతగా మా మీద ఈ దాడికి దిగుతున్నారు అనేది ప్రజల్లో ఒక బలమైన వాదన. అంటే వాడు ఇంత ఆపుతున్నారంటే ఎంతో వాళ్ళకి ఇక్కడ ప్రయోజనం ఉంది, ఉండబట్టే వాళ్ళు ఇంతగా మనల్ని అడ్డుకుంటున్నారు అనేది ప్రజలకు వచ్చేసింది. కాబట్టి వాళ్ళ పట్టుదల పెంచింది తప్ప వాళ్లకు దానివల్ల వచ్చిన నష్టం ఏం లేకుండా. అదే అంటే గ్రామాన వంట వార్పు పేరుతో గ్రామం కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఆ స్థాయిలో ఇన్వాల్వ్ చేయడానికి మీరు పడిన కష్టం. గ్రామాన జేఏసీలు ఏర్పడ్డాయి, పిలుపు మేము ఇస్తే మిగతాదంతా ఎక్కడికక్కడ వాళ్ళ చొరవే. కానీ అద్భుతంగా వాళ్ళ యొక్క నిర్ణయాలను వాళ్ళు కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకునే స్వేచ్ఛను మేము హైదరాబాద్లో కూర్చొని దాన్ని హరించలేదు, దానికి అవకాశం వదిలిపెట్టినాం. నిర్ణయం మేము చెప్పినాం, లక్ష్యం ఏంటిది, ఏం చేయాలి అనేది మేము చెప్పేది, అమలు మాత్రం స్వేచ్ఛ. ఇక ఆ లోకల్ యూనిట్లు దానికి జోడించుకొని రకరకాల విషయాలను జోడించుకొని
మూల కార్యక్రమానికి నష్టం జరగకుండా అనేకంగా జోడించుకొని వాళ్ళు దాన్ని ఇంకింత మెరుగ్గా చేసే ప్రయత్నం ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో చేసిండ్రు. మేము అనుకున్నది ఒకటే, గాంధీ మాదిరిగా నిర్ణయం కేంద్రీకృతమవుతుంది కానీ ఆచరణ వికేంద్రీకరణ చెందవలసిందే. ఆచరణలో ఎక్కడికి వాళ్ళకి అక్కడ భాగస్వామ్యం ఉంటే వాళ్ళకు కూడా మేమే చేసినాం, మేమే నిర్ణయించుకున్నాం అనే తృప్తి అప్పుడే వాళ్ళల్లో ఒక పాల్గొని దీన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక పట్టుదల పెరుగుతాయి కదా. దాన్ని మనం హరించవద్దు అని నిర్ణయించుకొని వదిలేసారు. మీరు ఎట్లా చేస్తే అట్లా చేయండి, జరగవలసింది గిది అని చెప్పేది. మాతో ప్రజలు కూడా ఒక చోట అన్నారు, వరంగల్లో జేఏసీ ఏర్పడ్డ కొత్తలో నేను ఏదో ధూమ్ధామ్ కార్యక్రమానికి పోయి వస్తుంటే గట్టిగా ఇట్లా చేయబట్టుకున్నాడు ఒక ఆయన. చేయబట్టుకొని ఆపిండు, కొంచెం తాగినా సార్ కానీ సోయిల్నే ఉన్నా. సరే అయితేమా కానీ ఏంది విషయం అని అడిగిన. ఇప్పుడు ఏం చేయాలో, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడాలో నువ్వు నాకు చెప్పే అక్కర్లేదు, నాకు ఇరికి నేను చేసేది నేను చేస్తా, నువ్వేం చేయాలి అంటే ఇవాళ మా ఊరోళ్ళు ఇవాళ చేస్తే పక్క ఊరోళ్ళు తెల్లారి చేసేది, అందరం ఒకరోజు చేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా, అసలు ఎక్కువ పడుతుంది కదా ప్రభుత్వం మీద. అందరూ ఒకరోజు చేయాలంటే అందరినీ సమన్వయపరిచేటువంటి పాత్ర నువ్వు తీసుకోవాలి, నువ్వు అంతకంటే ఎక్కువ నీది ఏం లేదు ఇడా అని చెప్తే నాకు కూడా చాలా గొప్ప విషయం, గొప్ప వ్యక్తీకరణ. నాకు కూడా ఆయన చెప్పింది వింటే ఒకటేసారి ఇట్లా కళ్ళు తెరిచినట్టు అయింది. అంటే ఏదో ఒకటి వెలిగినట్టు అయింది. ఇది కదా మన పాత్ర అని అర్థమైంది. అర్థమైనాక ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా కూడా మీ పిలుపు కోసం వేచి చూసేవారు, ఏ ప్రకటన ఇస్తారు, ఏ కార్యక్రమం చేయాలి అర్థమైంది. ఇక నా పాత్ర ఏందనేది అర్థమైనాక నాకు ఈజీ అయింది. సాయంకాలం టీవీలో చూసేది ఇది, ఇవాళ రేపు మన కార్యక్రమం అంటే ఒక 2 రోజులన్న ముందు సీరియస్ కార్యక్రమం అయితే అని అంత తప్ప వేరే ఆక్షేపణ ఎన్నడూ తెలపలేదు. ఇబ్బంది అవుతుంది అట్లా చేయకండి ఇంకోసారి అని. ఇక మన ఏ పరిస్థితుల్లో ఇవ్వవలసి వచ్చిందో, బంధు పిలుపు లేటుకి ఎందుకు ఇచ్చినాం అన్నీ వాళ్ళకి చెప్పేది, వాళ్ళు కూడా అర్థం చేసుకునేది. కాకపోతే సూచనలను మేము ఎప్పుడు మనసులో పెట్టుకొని నడిచినాం. మొత్తంగా సంతృప్తి ఇచ్చిన, ఫలితం ఇచ్చిన మొత్తం ఉద్యమంలో ఏ కార్యక్రమం ఉండేది? నేను అనుకుంటా సకల జనుల సమ్మె చాలా కీలకమైనది. సకల జనుల సమ్మెతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ వాదులైపోయింది. ఇక సమస్త తెలంగాణ సమాజము అప్పటికే తెలంగాణ వాదము ప్రతిలో ఇంకింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావటంతో ఇక తెలంగాణ ఆంధ్ర అనేది రాజకీయంగా విడిపోయింది. ఇక కల్పలేని పరిస్థితి వచ్చింది. ఇక రాజకీయంగా విడిపోయినాక మళ్ళా ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలిపి ఉంచే ఆలోచన ఎవరు చేయరు కదా. కాబట్టి ఆ నెట్టనీలున రాజకీయంగా చీలిపోయింది మాత్రం సకల జనుల సమ్మెతోనే. ఆ తర్వాత ముందు జరిగిన మిలియన్ మార్చేమో ధైర్యాన్ని ఇచ్చినాయి, ఒక స్ఫూర్తినిచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమం ఇంకా నడవటానికి కావలసినటువంటి ఒక మానసిక ఒక ఉత్సాహాన్ని రగిలించినాయి. సకల జనుల సమ్మెమో రాజకీయంగా తెలంగాణ శక్తులన్నింటినీ ఏకీకరణ చేసినాయి. తర్వాత జరిగినటువంటి సాగరహారం అనేది ఇంకా ఉద్యమం అనేది బలంగా ఈ నినాదం చావదు, మీరు ఏం చేసినా మేము వదిలిపెట్టాం, తెలంగాణ సమాజం ఐక్యంగా నిలబడ్డది, ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది అనేది ప్రపంచానికి అందరికీ కూడా తెలిసేటట్టు చెప్పింది. పిల్లల ఆత్మహత్యలు చాలా విషాద ఘటనలు అయినప్పటికీ కానీ ఆ ఘటనలు అనేవి ఒక రకంగా అరే వీళ్ళు తాము తగలబెట్టుకుంటున్నారు, ఎవరిని ఏమంటలేరు, మనం ఇయ్యకపోతే ఎట్లా అనేటువంటి ఒక నైతికమైనటువంటి ఒత్తిడిని పాలకుల మీద తీసుకొచ్చింది. అదే అంటే బాధ కలిగించే విషయాల్లో ఆత్మహత్యలు కూడా ఒకటి, ఇంకేమైనా ఉన్నాయా సార్? అట్లాంటి బాధ కలిగించిన విషయాలు అదొకటి. ఆలస్యం అవుతున్నప్పుడల్లా మాకు కూడా బాధ అనిపించేది. ఎందుకంటే అరే ఇంత కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఎన్ని రోజులని ఇది సాధ్యం, మనకు కష్టం కదా. ప్రజల జనజీవితం అంతా స్తంభించిపోయి చాలా రోజులు అట్లే ఉంటే ఇబ్బంది. ఎట్లా దీన్ని సస్టైన్ చేయటం ఎట్లా అనేది మాకు ఎప్పటికప్పుడు అదొక సమస్యగా ఉంటుండేది. అందుకని మిలియన్ మార్చి చేస్తే మళ్ళీ సకల జనుల సమ్మె జాగ్రత్తగా 5-6 నెలలు చర్చించుకొని డిజైన్ చేసినాం. సకల జనుల సమ్మె తర్వాత సాగరహారానికి మళ్ళీ చాలా రోజులు ఆగి దాదాపుగా 1 సంవత్సరం ఆగి రకరకాల చిన్న కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ 1 సంవత్సరం ఆగి దాన్ని ప్లాన్ చేసుకున్నాం. అట్లా నేను ఎక్కడ ఒక డిస్కషన్ వస్తే తెలంగాణలో ఉద్యమకారులు ఎవరు అనే క్వశ్చన్ వచ్చిందంటే సకల జమున సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమకారులు అయిపోయారని. వాస్తవంగా
ఎందుకంటే ఏదో ఒక సంఘం పెట్టుకున్నారు, పనిచేశారు. పనిచేశారు. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ సంఘం పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఉద్యమంలో జేఏసీలో భాగస్వామి. వాళ్ళవన్నీ చేసిన ఉద్యమ కార్యక్రమాల గురించి పేపర్లో వచ్చినవి అన్నీ తీసి కట్టింగులు చేసి పుస్తకాల్లో అంటించి ఇప్పటికీ సంఖ్యలో పెట్టుకొని వస్తారు. నేను తెలంగాణ ఉద్యమకారిని, చూడు ఇంకా నా కాగితాలు ఉన్నాయని చెప్పి చూపిస్తారు. ఎవరైతే అట్లా చాలా మందికి మనం ప్రయోజనం చేయాలనుకున్నాం, ప్రయోజనాలు దక్కాయా? దక్కలేదండి. వాస్తవానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే నేను కొట్లాడినా నేను తెచ్చినా అని కేసీఆర్ అనుకున్నాక ప్రజల పాత్రను ఆయన ఎన్నడూ గుర్తించాలి. ఆయనకు ఆ ప్రజాస్వామిక దృష్టికోణం లేదు. ఆ విషయం గురించి చర్చిద్దాం. అయితే డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటన చేస్తూ ఒక నిర్ణయం వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి పూట నేను నిమ్స్లో రిపోర్టింగ్ చేస్తుండే. యాజ్ ఒక రిపోర్టర్గా చేసిన నన్నే ఎత్తుకొని చాలాసేపు అక్కడ ఉన్న వాళ్ళంతా, పబ్లిక్ వచ్చిన వాళ్ళంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీరు ఏ విధంగా ఉండే ఆ రోజు, మీ ఇన్నర్ ఫీలింగ్? ఉన్నట్టు చెప్పమంటే అది చూస్తూ ఉన్నాం, ఏదో ప్రకటన వస్తుంది చూడండి అని. కేసీఆర్ మరి ఎట్లా సార్ మీరు ఈ స్థితిలో మిమ్మల్ని వదలటం మాకు కూడా బాధగా ఉంది, మేమందరం అప్పీల్ చేస్తున్నాం, విరమణ చేయండి అంటే, లేదు ఒక రోజు 2 రోజులు ఆగండి, నాకేమీ లేదు తట్టుకుంటాను. సరే ఇవాళ సాయంత్రం ఏదన్నా ప్రకటన రావచ్చని నాకు అనిపిస్తున్నది. సాయంత్రం మేము ఇంటికి పోలే, ఇక అక్కడే డ్రాఫ్టింగ్ అయినా అక్కడే కూర్చున్నాం. అంటే డ్రాఫ్టింగ్ అదంతా ఇంకా మా దృష్టిలో లేదు, కానీ జయశంకర్ గారు ఆ పనిలో ఉన్నారనేది మాకు అర్థమైంది. ఏదో ఒకటి వస్తుంది ఆగండి అన్నాడు సారు కూడా. సారు చెప్పినాక మాకు నమ్మకం కలిగింది. కలిగినాక ఇంకా మేము రాత్రి 9-10 అక్కడే ఉన్నాం. అక్కడ 11ంటికి మీకు తెలుసు కదా ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన రావటంతో వెంటనే నేను నమ్మలే, నిజమా ఇది ఇంత సులువుగా వస్తుందా? రాదు కదా, ఘర్షణ కష్టమే కదా, ఒప్పుకుంటారా ఆంధ్ర పాలకులు, అమలయ్యేనా ఇది? ఆ అనుమానాలే నాకు కలిగినాయి తప్ప వెంటనే ఇది అరే వచ్చేసింది అనే ఉత్సాహం కంటే ఈ అనుమానాలే నన్ను బాగా ఇబ్బంది పెట్టినాయి. అంత బాగానే ఉంది, ప్రకటన వచ్చింది, కానీ చూస్తే ఇది ముందుకు పోవటానికి అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు. అడ్డం పడతారా ఏంది అని తెల్లారి 2 రోజుల్లో అది జరిగింది. 11వ తారీఖు మళ్ళీ అదే జరిగింది. ఎన్నడూ పోనీ వాళ్ళు ఒకే ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకున్నారు అసెంబ్లీలో. వాస్తవం. సో ఈ అంటే అప్పటి నుంచి మళ్ళీ 2014 రోజు ప్రకటించిన దానికి అప్పటి వరకు కొంచెం పూర్తి స్థాయిలో మీకు అనిపించింది? ఇప్పుడు ఇక ఒక టెన్షన్ కదా, అసలు ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ కావాలి, అది అవుతుందా కాదా అనేది. ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు కానివ్వరు, వీళ్ళు అంత ఈజీగా వదిలేరు అనేది. ఎందుకంటే వనరుల మీద కంట్రోల్ కదా, అంత ఈజీగా వదులుకోరు. కాబట్టి వాళ్ళు కేశవరావు జాదవ్ గారు మమ్మల్ని హెచ్చరించేది, अंत उतना आसानी से क्यों छोड़ते हुए आप समझ लो जरा इतना ज़मीन है उन लोगों का करोड़ों रुपया है ఇంత కోట్ల రూపాయలు ఇన్ని ఆ భూములు ఇవన్నీ ఎందుకు వదులుకుంటారు అంత ఈజీగా కష్టం ఇప్పుడు అని ఊకట్టుండేది. కాబట్టి అప్పుడు వాళ్ళు పెప్పర్ స్ప్రే చేసి వాళ్ళు ఆ స్టేజ్లోనే చాలామంది చాలా సీరియస్గా చేశాను. బిల్లును ప్రవేశపెట్టకుండా కాపీలు చించే దగ్గర నుంచి ఏదైనా చేయవచ్చును అని. మేము ఢిల్లీలో దిగినాక మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ నోరు మోయించిండ్రు, మాట్లాడకుండా చేసిండ్రు. తమకు సంబంధం లేనటువంటి పక్షాలు కూడా ఆంధ్ర పాలకుల యొక్క పైసల ప్రభావంతో పార్లమెంట్లో లొల్లి చేయటం ప్రారంభించిండ్రు. ఆ రకంగా ఒక విచ్చలవిడిగా ఒక పైసలు కుప్పించి తెలంగాణను అడ్డుకోవటానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. చాలా తెలంగాణకు అనుకూలమైనటువంటి చాలా బలమైన నాయకులు కూడా తెలంగాణను అడ్డుకోవటానికి ఢిల్లీలో ఆ రోజు చేయని ప్రయత్నం లేదు. అట్లాంటివన్నీ కూడా చాలా సీరియస్గా జరిగినటువంటి సందర్భంలో మొత్తానికి తెలంగాణ ఇంకా బిల్లు పాస్ ఎట్లయితుంది అనేటువంటి ఒక భయము అనేది ఉండే. మేము కూర్చొని అక్కడ చూస్తేనే ఎవరికి ఈ విషయాలపైన అంచనా లేదు. అందుకని ముందు అందరినీ ఒప్పించుకోవటం, ఇదివరకు హామీ ఇచ్చిన వాళ్ళను సుష్మా స్వరాజ్ గారు ఒక్కరు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నేను ప్రజల మధ్యలో నిలబడి హామీ ఇచ్చిన, నేను వెనుకకు పోతే నా పరువే ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పి మీరేం భయపడకండి, ఇది గట్టెక్కించడానికి నేను అన్ని విధాలా సహకరిస్తాను. అప్పుడు ఒక ధైర్యం కలిగింది. ఆ తర్వాత ఇంకా మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కూర్చొని బిల్లును వాళ్ళంత ఈజీగా రానియారండి, మీరు గట్టిగా నిలబడకపోతే మాత్రం ఇది పాస్ కాదు, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉంది,
కానీ మీరు కింద పూనుకోకపోతే అది ఎట్లా పాస్ అవుతుందని మేము చాలా గట్టిగా వాళ్ళందరితో కూర్చొని ఏం చేయవలసి ఉంటుందో మేము గట్టిగా చెప్పినాం. వచ్చి పాస్ అయితే వస్తుంది, రాకపోతే మేము ఏం చేస్తామనే ధోరణి ఉంటే అట్లా కుదరదని గట్టిగా చెప్తే వాళ్ళందరూ కూర్చొని ఇంకా వ్యూహాలు వేయటం, ఆ వ్యూహ రచనలో మాకు తోచిన సలహాలు మేము చెప్పటం. అది అయిన తర్వాత మొత్తం మీదనైతే ఢిల్లీలో పార్లమెంట్లో వాళ్ళు చేసిన అలజడి మీద మేము పార్లమెంట్ హౌస్లో మీటింగ్ పెట్టినాం. ఆడ పెట్టి అట్లా పార్లమెంట్ హౌస్లో కాదు, అక్కడ మన కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం. అవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే బిల్లులో లోపాలు ఉన్నాయని ప్రశ్న వచ్చింది, ఏమన్నా ఉండని సార్ దాన్ని ఒప్పుకోనరని అందరినీ బతిన్లాడి మొత్తానికి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం. సమన్వయం సాయంత్రం కాగానే నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అది జరిగింది ఆ రోజు. అప్పటితో అయితే మీకు పూర్తి అప్పటికి పార్లమెంటు లోక్సభ పాస్ అయింది. మళ్ళీ రాజ్యసభలో ఏం చేస్తారు అంటే, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన రోజు ఏంటంటే నెత్తి మీద ఉన్న 1000 టన్నుల బరువు దించినట్టు అయింది. అమ్మా ఇక అయిపోయింది ఇది అని ఒక తృప్తి, ఇక మన పని అయిపోయింది అనేది ఒకటి. సడన్గా ఒక రకమైనటువంటి ఒక వ్యాక్యూమ్లో ఉన్నట్టు అనిపించింది కాసేపటికి. ఇన్ని రోజులు నడిచి తిరిగి చేసి అంతా మొత్తానికైతే ఇది అయిపోయింది, ఈ పని ఒడిసింది అనే దాకా. దాంతో కోదండరాంతో ఉన్న పని కూడా ఒడిసింది అనుకున్నారా అప్పుడు? అట్లా లేదు, ఇంకా నాయకులు అంటే కేసీఆర్ కానీ మిగతా వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని పక్కకి జరపడం మొదలు అది మొదలుపెట్టిండ్రు. ఆ రోజే ప్రెస్ మీట్లో జేఏసీ ప్రస్తావన కూడా చేయలేదు. అంత కనీసం అందరం అంత రోజులు కలిసి తిరిగినాం కదా, కాసేపు కూర్చొని జాయింట్గా ప్రెస్లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి అక్కడ అనేక మందికి థ్యాంక్స్ చెప్పిండ్రు, కానీ జేఏసీని గురించి ఒక మాట మాట్లాడకపోవటం మా అందరికీ కొంత బాధ కలిగింది. అట్లెందుకు చేసిండ్రు అని మళ్ళీ మేము జేఏసీ విడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది. అవన్నీ అప్పుడే ఆయన చూపించాడు. అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీఆర్ఎస్ని ఆయన మొత్తానికి చేస్తాడనేది లేదు, కానీ మనం జేఏసీ అయితే మన పని మనం చేయవలసిందే. తెలంగాణ అభివృద్ధి అయితే అంత తొందరగా అయ్యే పని కాదు అని. ఇక అప్పటి నుంచి మాకు కొత్త ఒక బాధ్యత ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక రావాలి, పని జరగాలి, దానికి కావలసిన వ్యవస్థ. ఇలా ఎందుకు చేశారు అని కేసీఆర్ని అడిగితే వాళ్ళంతా కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళారు, మేము అందుకనే అట్లా చేసామని కొన్ని ఆరోపణలు కూడా, ప్రత్యేక ఫ్లైట్లు వెళ్ళారని ఇట్లాంటి ఆరోపణలు కూడా. కాంగ్రెస్తో మాకు ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు, రాజకీయ అవసరాల కోసం పోయింది కాదు, తెలంగాణ కోసం పోయింది. ఇప్పుడు బిల్లు పెట్టింది వాళ్ళు, పాస్ చేయించాల్సింది వాళ్ళు. వాళ్ళతో మాట్లాడకుండా తెలంగాణ ఎట్లా వస్తుందంటే రాదు కదా, వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళకి సలహాలు చెప్పవలసి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్తో సంబంధాలకు పోయినరు అంటే బిల్లు పాస్ చేయించడానికి బీజేపీ దగ్గరికి పోయినాం, కాంగ్రెస్ దగ్గరికి కూడా పోయినాం, మిగతా పార్టీల నాయకులను కూడా కలిసినాం, మాకు మద్దతు ఇవ్వండి అని రకరకాల సూచనలు చేసినాం. ఈ ముంపు పేరుతో 7 మండలాలను తరలించకుండా చూడమని చెప్పి ట్రైబల్ ఎంపీలందరినీ కలిసి విజ్ఞప్తి చేసినాం. చెయ్యని పని లేదు కదా అక్కడ. కానీ అంటే చేసినంత మాత్రాన మేము వాళ్ళ అవసరాల కోసం మేము పనిచేస్తామని మేము ఎన్నడం లేదు. మమ్మల్ని అడిగినరు, రండి మాకు సపోర్ట్ చేయండి అనంటే మేము అట్లా చేయలేము. ఒక పక్షం బాధపడ్డారా? ఇంత నిస్వార్థంగా పనిచేస్తూ వస్తూ చివరిలో ఇలా మాట్లాడటానికి బాధపడ్డారా మీరు? మేమేం బాధపడలేదు. కొంత ఇంత తిరిగి పనిచేసినాక ఏం జరుగుతుంది అనేది అంచనా ఉంటుంది కదా. అయితే కనీసం అప్పుడో ఇప్పుడో కలిస్తే వింటారు అనే ఒక అంచనా ఉండే. ఆ అంచనా కూడా మేము ఇక ఇక అది విఫలమైంది అనేది కూడా, అది కూడా కరెక్ట్ కాదు, తప్పైంది, తప్పుడు ఆలోచన అనేది మాకు అప్పటికి ఇది తేలిపోయింది. తేలిపోయినాక ఇక మన ప్రయత్నం అయితే మనం చేద్దాము, ఏదో ఒక ప్రయత్నం ఎవరికో ఒకరికి చెప్తే పార్టీ వాళ్ళు వినకపోతారా అనేది ఉండేది. కానీ ఒక 5-6 నెలలలోపే మాకు అర్థమైంది ఇంకా సాధ్యం కాదు. ఆయన రాజకీయాలను తన పద్ధతుల్లో తను నడుపుతాడు, ఉద్యమ ఆకాంక్షల అమలు కంటే తమ స్వార్థాలే ప్రధానమైపోయినాయి అక్కడ. మనం ఇంకా గట్టిగా నిలబడకపోతే ఏం లాభం ఉండదు అని అప్పటికి ఇక ఒంటరిగానే మిగిలిపోయినాం. కానీ ఒంటరిగానైనా నిరంతరం ఈ తప్పు అని చెప్తూనే మేము మా ప్రయాణాన్ని మాత్రం ఆపకుండానే కొనసాగించినాం. అది మొదటి దాడి వాళ్ళే చేశారు, కేసీఆర్ వాళ్ళే చేసిండ్రు. మేమేమి వాళ్ళ అన్నది లేదు. చిన్న పిల్లలతో మేము ఎక్కువ విద్యార్థి నాయకులతో మేము మీద మాట్లాడించడం అనేది చాలా చేసిండ్రు. అప్పటికి కూడా మేము ఏమనుకోలేదు. ఎప్పుడైతే దాడికి దిగినరో మేము కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఇక ఒక ఒత్తిడి, ఘర్షణ, మా ఫోన్ ట్యాపు, మా చుట్టూ నిఘా,
మనుషుల్ని మాతో కలవకుండా చేయటం, ఇవన్నీ ఏకాకులం చేసే ప్రయత్నం చేయటం, అవన్నీ చేసిండు. ఒత్తిడికి లోనయ్యారా? ఒత్తిడికి మేమెన్నడూ ఇంటి మీద దాడి చేస్తే కూడా ఏం ఒత్తిడికి లోను కాలే. ఎందుకో కానీ ఇవి కొంత ఉంటాయనేదే మాకున్న అంచనా. ఆడికే ఉన్నాయి. ఆయన ఇంకా చాలా రకాలుగా దాడులు చేయాలని ప్లాన్ చేసిండ్రు కానీ కాలే అవన్నీ. అంటే ఇంట్లో నుంచి కూడా తీసుకొని వెళ్ళే సందర్భాలు ఏం ప్లాన్ ఉండేనో కానీ మొత్తం మీద ఇంకా తీవ్రతరం చేయాలని ఉండే. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత రీత్యా వాళ్ళు ఆగిండ్రు, లేకపోతే అక్కడితో కూడా ఆగేవాళ్ళు కాదు. ఎందుకు ఒక్కరికి పేరు రావాలనే ఉద్దేశమా అసలు? మీరు అట్లని కాదు, అదేందో ఇక మరి ఇంకా దాడి పెంచాలనే ప్లాన్ ఉండే, కానీ అది వ్యతిరేకమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, నష్టపోతాం ఎన్నికల్లో, ఎందుకు మనం అది చెడ్డ పేరు సంపాదించుకుంటున్నాం అనేది వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిండ్రు. ఇక అక్కడి నుంచి పెద్దగా బయటికైతే దాడులు ఇక వాళ్ళు చేయటానికి సాహసించలేదు. అయినా సరే మీరు రాజకీయంగా అభివృద్ధి కోసమే మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా వీరి గురించి మాకు స్వార్థం లేదు. ఆయన మీద కూడా వ్యక్తిగతంగా ఎన్నడూ ఒక మాట మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు. ఆయన రాజకీయాలనే తప్పు పడుతున్నాను తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మాకేం ద్వేషం అనే ధోరణితోనే మేము వ్యవహరించినాం. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో ఈ రంగం ఇట్లా ఉండాలి, ఈ రంగం ఇట్లా ఉండాలి, చాలా నోట్స్ రాసుకున్నారు, చాలా ప్రణాళికలు చేసుకున్నారు. 10 సంవత్సరాలు 9 సంవత్సరాల ఈ పరిపాలనలో వాటిలో ఎంతవరకు నెరవేరాయి? మొదటి 2 ఏళ్ళు తెలవక చేస్తున్నాడు అనుకున్నాం. 3వ ఏడు నుంచి మాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది, ప్రతి నిర్ణయం వెనకాల స్వార్థ ప్రయోజనం ఉంది అనేది అర్థమైంది. అది సంపూర్ణంగా అర్థమయ్యే సమయానికి ఇంకో సంవత్సరం గడిచింది. అట్లా మొత్తానికి చివరాఖరికి మేము చెప్పటం మొదలుపెట్టినాం, ఇది ఒక మాఫియా గుంపు వలె ప్రభుత్వాన్ని నడుపుతున్నది, స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత ఆస్తుల కోసమే అని చెప్పి ఇక మేము అప్పుడు అమరుల స్ఫూర్తి యాత్రలో మేము చెప్పటం మొదలుపెట్టినాం. ఇట్లాంటి గవర్నమెంట్ను మనం ఇదివరకు ఎన్నడూ ఎక్కడ చూడలేదు. ఒక ఆఫ్రికాలోనో తూర్పు యూరోప్ దేశాల్లోనో మనం ఇట్లాంటివి చూస్తున్నాం, కానీ మన దగ్గరనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనరులను దోచుకుంటున్నటువంటి పాలకులను చూస్తున్నాం. ఒక మాఫియా బృందం ఈ తెలంగాణని ఏలుతున్నది అనేది మాకు అర్థమైన తర్వాత ఇంకా మేము చాలా సూటిగా దాన్ని విమర్శన చేయటం. మాఫియా గుంపు అని చాలా పెద్ద పదాలే వాడారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఒక మాఫియా గుంపులాగానే రాష్ట్రాన్ని నడిపిండ్రు. ఇక రెండోసారి గెలిచినాకనైతే ఇక అడ్డు అదుపు లేదు, చాలా విచ్చలవిడితనం అనేది బాగా పెరిగిపోయింది. ప్రజలు దాన్ని గమనించారు కాబట్టి ఇట్లాంటి తీర్పు ఉందంటారు. గమనించాను, మాతోనే అన్నారు, సారోళ్ళు మా చెప్పిండ్రు కానీ మనం వినకపోతామని. కాళేశ్వరం కుంగిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు అడగటం మొదలుపెట్టిండ్రు. తర్వాత ఒక రజాకార్లు అంటే ఇన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నామని చెప్పిండ్రు, మాతోని అన్నారు ఇవన్నీ. నేను సిరిసిల్ల పోతే ఒక రైతు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న కష్టాలన్నీ చెప్పి, ఏం బతుకు సార్ మాది, కడహీనమైన బతుకు, మనిషి పుట్టుక ఉట్టి మేము పశువుల కన్నా హీనంగా బతుకుతున్నామని చేతిలో ఏదో తట్ట ఉంటే దాన్ని అట్లా కుప్ప మీద ఎత్తేసి తన కోపాన్నంతటిని ప్రకటించి, అంతటి కోపాన్ని మేము ప్రజల్లో చూసినప్పుడే అనుకున్నాం, ఇది చాలా పెద్ద ఎత్తున్నే ఉప్పెన్లాగానే రాబోతున్నది ప్రభుత్వానికి గడ్డు కాలమే అని అప్పుడే అనుకున్నాం. ఇక ఏదో ఎత్తుగడల ద్వారా అన్నింటి నడుమ తాను బయటపడాలనే ప్రయత్నం చేసిండు, కానీ అది సాధ్యం కాదనేది మాకు అర్థమైపోయింది. అంటే ఇన్ని రాజకీయ నాయకుడిగా చాలామంది చూసింటారు, చాలా సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన కేసీఆర్కి ఈ ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోలేకపోయారా? ఉంటుందని సహజంగా అనుకున్నారు. ఆయన మొత్తంగానే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి కదా. సెల్ ఫోన్ కదా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయినట్టు ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. ఆయనకేమర్థమవుతుంది, అంతకుముందు ఉద్యమ కాలంలో ఆయనకు సజీవ సంబంధం ఉండే, ఓ చిన్న సైగా, ఒక కనుచూపు, ఒక మాట, ఒక పలుకు, అది బట్టి ఆయన చెప్పేది ప్రజల మూడు ఎట్లుందనేది. అటువంటిది లింకే తెగిపోయింది కదా, ఆ లింకే తెగిపోయింది. మళ్ళీ ఏదో ఎన్నికల మీటింగ్ పెడితే తప్ప ఆ సభలు చూసి ఆయన కొంత అర్థమైనట్టుంది, కానీ సంపూర్ణంగా తెలుసుకోవటానికి కింద పార్టీతో ద్వారా వచ్చిన మాటలు వినలేదు, బయట వచ్చిన విమర్శకులు చెప్పిన మాటను వినలేదు. వీళ్ళని తప్పుబట్టిండు, లోపల ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కట్టడి చేసి బయటకు ఇంకెవరు మాట్లాడలేదు. ఆయన చుట్టూ దడి కట్టుకొని లోపల కూర్చున్నాక ఎట్లా ఉంటుంది? అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ ఉద్యమకారుల లిస్టులోంచి, అంటే బయటికి ఒక్కొక్కరిని బయటకు పంపించిండు అనుకోవాలా? దూరం చేస్తూ దాదాపు అందరినీ దూరం చేసిండు. సంపూర్ణంగా తాను చెప్పినట్టుగా వింటారు అనుకున్న వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు.
కానీ అందువల్ల ఆయనకి ఏం ప్రయోజనం జరగలేదు. ఉద్యమకారుడు అంటూ ప్రజలకు వారధిగా పనిచేస్తే లాభం, కానీ తన అవసరాల కోసము కేసీఆర్ మీద వ్యక్తిగతమైన అభిమానంతోనే వచ్చి కూర్చున్నాడు. ఆయనకి ఏం మేలు చేయగలుగుతాడు? ఏం మేలు చేయడు. ఆయనకు అట్లాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. అంటే ఉద్యమ సమయంలో కూడా చూసినాం సార్, జయశంకర్ సార్ లాంటి వాళ్ళని చాలామంది మాట్లాడిన సందర్భంలో ఎందుకు ఈయనను ఎంచుకున్నారంటే ఎవరో ఒకరు ఎలా ఆయన వ్యక్తిత్వం మిగతా వాటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని ముందు పెట్టామని కేసీఆర్ గురించి చెప్పేవారు. అవన్నీ తర్వాత నిజమైనవి అంటారా? అందరినీ అవన్నీ నిజమే అయినాయి. ఈయనకు ఇది సాధ్యం కాదు అని జయశంకర్ గారే అన్నారు కదా ఎన్నోసార్లు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడవలసి ఉంటుంది, నాకు మాట ఇవ్వండి, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతామని మాట ఇయ్యండి అని అడిగేది మమ్మల్ని. ఆ మాట ఎందుకన్నాడు? ఆయన నమ్మకం లేకనే కదా. ఆయన కానీ తెలంగాణ ఉద్యమం కానీ వేరే ప్రయత్నాలు చేయలేదు, కావాలని కేసీఆర్ని తెచ్చి ముందు పెట్టిండ్రని ఎవరైనా అంటే నేను దానికి చాలా సీరియస్గానే నేను సమాధానం చెప్తూ ఉంటా. ఎందుకంటే మీ అందరిని అడిగితే కదా, మీరు రాకపోతారు కదా. అది చాలామందిని అడిగినాం మేము. వాస్తవానికి ఒక్కొక్కరి పేరు కూడా ఏదో ఒక రోజు మేము కూడా చెప్పగా తప్పదు, ప్రకటించవలసి వస్తుంది. మేము ఎన్ని రకాలుగా బతిలాడినా మేమేం చెప్పినాం? రాలేదు కాబట్టి ఆయన ఒక్కడే మిగిలిండు. అంటే ఈ మీరు చూస్తున్నటువంటి అభివృద్ధి ప్రణాళికలో విద్య, వైద్యం వీటిలో ఏమన్నా ఈ కేసీఆర్ గవర్నమెంట్లో అడుగుపడిందా? ఏమీ లేవండి. ఆయన వైద్యం మీద ఖర్చు తగ్గించిండు, విద్య మీద తగ్గించిండు. ఈ రెండు కూడా ఎంత శిథిలమైపోయినాయి అంటే ఇలా బాగు చేయాలంటే చాలా పెద్ద బృహత్ ప్రణాళిక వేస్తే తప్ప అవి బాగుపడే పరిస్థితి లేదు. ఇవాళ మొదలు పెడితే ఇంకో 5 ఏళ్ళకి అవి కొంచెం దారికి వస్తాయి. ఈ కాళేశ్వరం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడారు, మీరు చాలా చెప్పారు. అవును, మళ్ళీ రిట్రైవ్ చేయొచ్చా వాటిని? ఇంకా అది కష్టమండి. అది గోదావరి బాగా ఇవాళనే మనం చూస్తున్న మామూలు విజిలెన్స్ అధికారులు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేని వాళ్ళు పోయి చూస్తేనే వాళ్ళు ఏదో చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి, ఇది 1, 2 విషయాలకు సంబంధించింది కాదు అని స్పష్టంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక మరి ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడి వాళ్ళు కాదు, దేశ విదేశాలలో నుంచి మనం పెద్ద నిపుణులను పట్టుకొచ్చి మొత్తం సమగ్రంగా చూపించాలి. ఎందుకంటే తొందరపాటుగా వాటికి మరమ్మతులు చేస్తే రేపటి దినాన్ని ఏదన్నా ప్రమాదం జరిగితే లక్షల మంది ప్రాణాలకి, కోట్ల ఆస్తులకు నష్టం జరుగుతుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయవలసిన పని ఏంటంటే ముందు జాగ్రత్తగా దానిపైన మన ఈ డ్యామ్తో సంబంధం లేని ఇంజనీర్లు నిపుణులతో దాన్ని సర్వే చేయించాలి. చాలా ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్లో వచ్చిన మెసేజ్లను బట్టి జీవోలు వచ్చినాయి గతంలో అని, మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆమోదాలు లేకుండా నిధులు ఖర్చు అయినాయని, వాటి గురించి మీ స్పందన? ఇష్టానుసారంగా ఏ జీవోను ఎక్కడ చూపించలేదు. అంటే మీరు చూస్తే ఇప్పుడు నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. నంబర్ 1, తమ ఇష్టానుసారంగా జీవోలు తెచ్చారు. ఆ జీవోలు ప్రజల ముందు లేవు. మీరు ప్రభుత్వ శాఖలను కూడా సంపూర్ణంగా దాన్ని చిన్నాభిన్నం చేసి పారేసారు. నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు. ఎవరు తమకు రోజు పైసలు ఇస్తారనుకున్నారో వాళ్ళని హెడ్స్గా ఉంచుకున్నారు. చాలా దిక్కు అవి ఇయ్యలేని వాడు దిష్టి బొమ్మలాగా మిగిలిపోయింది తప్ప ఏం చేయలేని స్థితి ఆయనది. అట్లా శాఖలను విడగొట్టి తమకు అనుకూలమైన వర్గం ద్వారా వాటి మీద నియంత్రణ చెలాయించటం, ఒకరిద్దరు అధికారులు మొత్తం ఇష్టానుసారంగా శాఖను నడిపే అవకాశం కల్పించటం, ఇవన్నీ కూడా జరిగింది. మొత్తం పనిచేయగలిగే ఇటువంటి ఉద్యోగులు కుప్పగూలిపోయినరు, బలహీనం అయిపోయినరు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఊరుకున్నారు. ఈ మధ్యన ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులే నాతో అన్నారు, చేయేస్తే ఏం జరుగుతలేదు సార్, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అని. ఎట్లా సార్ వీటి మీద విచారణ జరగాలంటారా? సమగ్రంగా దర్యాప్తు జరగాలండి. ఇంకా జరిగింది మనకు అర్థమైన దానికంటే చాలా లోతుగానే నష్టం జరిగింది, చాలా లోతుగా నష్టం జరిగింది. ఆ శాఖల లక్ష్యాలు ఏంటి అనేది పక్కన పోయినాయి. ఇవాళ ఖచ్చితంగా ఈ లక్ష్యాల కోసం ఈ శాఖ పనిచేస్తుంది అనేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎక్కడైనా వాటిని దారి తప్పిస్తే వాటి అన్నింటినీ మళ్ళీ ఒక్కసారి ముందుకు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం శాఖను ప్రక్షాళన చేయాలి. కొద్దిమంది ఇష్టానుసారంగా శాఖలను నడిపినరు, ముందు అట్లాంటి వాళ్ళని తొలగించాలి. ఆ శాఖలో సరిగ్గా పనిచేయటువంటి లక్ష్యం కంటే ఆ సొమ్ము ఆదా చేసుకునే లక్ష్యంతో శాఖలను వ్యవస్థీకరణ మార్పులు చేసి నిర్మాణాలను మార్చిండ్రు. ఆ నిర్మాణాలను మళ్ళీ సమీక్షించుకోవాలి. ఇవన్నీ కూడా జరగాలి. మీ సలహాలు సూచనలు ఇస్తారా ప్రభుత్వం? తప్పకుండా మేము చూసినవన్నీ మేము మాట్లాడతాం, లేకుంటే ఎందుకు ఊరుకుంటామండి. 100 రోజులు అవుతుంది. ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం? ఇప్పటికైతే బాగానే చేస్తున్నారండి. అన్నిటికంటే మించి ఏంటంటే ప్రజలతో సంబంధాలు అనేవి సజీవంగా ఉన్నాయి. అవి సజీవంగా ఉంటే ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా
కొంచెం అటో ఇటో తప్పుడు అడుగులు వేసినా మొత్తానికైతే సరిగ్గా నడపగలుగుతారు. ఆ శక్తి అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉందనే నాకు అనిపిస్తుంది. దేని మీద దృష్టి పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు? విద్యా వైద్యమే ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఈ రెండింటికి తోడు ఉపాధి కల్పన కేంద్రంగా పారిశ్రామిక విధానాలు, వ్యవసాయ విధానాలను సమీక్షించుకోవాలి. అట్లా మనం చేయగలిగితే తప్పకుండా లాభం జరుగుతుంది. చాలా ఉచిత ప్రకటనలు ఎక్కువ అనేటువంటి చర్చ జరుగుతుంది, వాటి మీద మీరు ఏమంటారు? ఇప్పుడు అట్టడుగు వర్గాల సహాయం కోసం కొంత స్కీములు తేక తప్పదు. అందులో ఏమన్నా ఇవి ఆల్రెడీ ఉన్న పథకాలు కవర్ చేస్తున్నాయి, మళ్ళీ ఇది అదనంగా అవసరం లేదనుకున్నవి సమీక్షించుకోవచ్చు. ఇవాళ కాకపోయినా రేపు. అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రకటనలు ఎక్కువనే చేస్తూ ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే, అసమానతలు ఉన్న మన దేశంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని కలిగించే స్కీమా కాదా అనేది నా దృష్టిలో గీట్రా. ఇప్పుడు బస్సు ప్రయాణం మీద వేల జోకులు వేస్తారు. అంటే మన దగ్గర చాలామంది అంటుంటారు కదా, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అయింది తాగుతాడు అని. అట్లా మరి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మహిళలకు ఉల్లిగడ్డ గుంటానికి కూడా పోతున్నారు 100 కిలోమీటర్లు అనేది. అట్లా చూడటం అన్యాయం. వాస్తవానికి కనుక మీరు చూస్తే విపరీతంగా మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచినాయి. వాళ్ళు ఏదో పట్టణానికి పోయి కూరగాయలు కొనుక్కొచ్చి ఊళ్ళు అమ్ముతారు. వాళ్ళకు ఆ ప్రయాణం ఖర్చులు పోయినాయి కదా, తగ్గినాయి కదా. చాలా గొప్ప సౌకర్యం కదా అది. ఏదన్నా పని చేయించుకోవాలి. ఉదాహరణకి మహిళా గ్రూపులన్నీ కూడా పొదుపు సంఘాలు బ్యాంకుకు పోయి లెక్కలు తీసుకుంటారు. ఆ లెక్కలు తీసుకునేటప్పుడు ఖర్చు ఎందుకని ఒకళ్ళిద్దరిని పంపేటోళ్ళు. ఇప్పుడు మొత్తం గ్రూప్ పోయి మంచి చెడు తెలుసుకోవటానికి వాళ్ళకి అందరికీ అవకాశం కలుగుతున్నది కదా. అందులో నాయకులు మాత్రమే పోయేది. ఇప్పుడు అందరు మహిళలు వెంటబడిపోతున్నారు. ఇట్లాంటివి చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయి. మహిళలు ఇవాళ మగవాళ్ళు ఇంకా ఎందుకులే బస్ కిరాయి నేను పోయొస్తా అని పోతారు పెళ్ళిళ్ళకో విందులకో. ఇప్పుడు మహిళలు ఫ్రీ కాబట్టి వెంట తీసుకొని పోవాల్సి వస్తున్నది. ఇది చాలా గొప్ప మార్పు. మహిళలకు ఉండే భాగస్వామ్యం సమాజంలో వాళ్ళ పాత్రను పెంచుతున్నది కదా. మనం చాలా మాట్లాడుకున్న వాటిలో ఆత్మగౌరవం అనేది కూడా ఒక పెద్ద మాటగా మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమం ఇప్పటి వరకు. అవును. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి ఇప్పటి వరకు ఆ పదాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 9 ఏళ్ళు అయితే 9.5 సంవత్సరాలు దాన్ని సంపూర్ణంగా పాలకులు దాన్ని పట్టించుకోలే, నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. అది కేంద్రంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలకు అది కేంద్రంగా ఉండాలి. ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి. నిస్వార్థ సైనికునిగా పనిచేయడానికే వచ్చాను అన్నారు. మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చూడవచ్చా? ప్రజాప్రతినిధి అయితే గవర్నమెంటు మేము అడిగినాం భాగస్వామ్యం, వారు ఇస్తామన్నారు. తప్పనిసరిగా కల్పిస్తామని ప్రకటించారు. కాబట్టి అది మేము అడుగుతున్నాం. అది చేస్తారనేటువంటి నమ్మకం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీ భాగస్వామ్యం ఉంటే ఎక్కువ ప్రజలకు మేలు జరుగుతుందేమో మా లాంటి వారు ఆశ. ఏదైనా తోచిన మాకు తెలిసిన కాడికి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తాం. దాంట్లో ఇంకా అనుమానం ఏం లేదు. ఒక్క మాటలో స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనం అందరం కొట్లాడిన మొత్తానికైతే ఒక స్వేచ్ఛను సాధించుకున్నాం. ఇవాళ మనుషులు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎవరు కూడా ఒక భయం అనేది పోయింది మనుషుల్లో. ఒక అహంభావపూరితంగా పీడించేటువంటి ఒక సర్కార్ అనేది అయితే పోయింది. అందరూ కూడా తృప్తిగానే ఉన్నారు, శాంతిగా జీవిస్తున్నారు. ఇవాళ చాలా కీలకమైందంటే ఈ పరిస్థితి మనం మళ్ళీ ఇంకా బలపడేటువంటి ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రజలుగా మనం ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా మనం కూడా మన ప్రయత్నాలను, మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇది ఇవాళ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మనం ముచ్చట ద్వారా ఉడగొట్టుకోవచ్చు. ఏ సమస్యనైనా ఆ రకంగా ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, కొట్లాడవలసిన అవసరమేం లేదు. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వంతో ముచ్చట ద్వారా మనం చేయవలసినవి చేయించుకోవచ్చని మనం అందరం గుర్తించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.